వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా ఐడిఓసి వద్ద జిల్లా బీసీ సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నరసింగారావు మాట్లాడుతూ పూలే సమాజంలోని అసమానతలను తొలగించేందుకు జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. పూలే విద్య, శ్రీ విద్య, సమానత్వం కోసం చేసిన సేవలు ఆదర్శనీయమని తెలిపారు. అనంతరం పూలే విగ్రహానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. పూణే పాఠశాలలో చేర్పించారు. ఈ పాఠశాలలో చదువుతున్న సమయంలో సదాశివరావు బిలాల్ గోవింద్ అనే బ్రాహ్మణుడితో పరిచయం ఏర్పడి ఈ పరిచయం జీవితాంతం కొనసాగింది. పూలేకు చిన్నప్పటి నుంచి శివాజీ, జార్జి వాషింగ్టన్ మొదలగు వారి జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవాటైనాయి. అమెరికా స్వాతంత్ర పోరాటం, థామస్ జెఫర్సన్ రచించిన మానవ హక్కుల గ్రంథం ఇతన్ని ప్రభావితం చేసినాయి. వీటి ప్రేరణతో మానవత్వ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా అధ్యయనం చేసినాడు. మహాత్మా జ్యోతిరావు పూలే తన 13వ ఏటనే 9 సంవత్సరాల అవమానాన్ని చింతించి ఆ క్షణం నుండి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినాడు. పూలలో సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఆధునిక కాలంలో మొదటి సామాజిక విప్లవకారుడు మన జ్యోతిబా పూలే అని. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పొగిరిల లేప్రసీ ఆసుపత్రిలో కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1962లో నిర్మితమైన ఈ ఆసుపత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తగిన వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో లేవని రోగులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం అందించిన సదుపాయాలు ఇప్పుడు నిలిచిపోయాయని, ప్రాథమిక అవసరాలు కూడా లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజన సదుపాయాలను ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే అందిస్తోంది. ఆసుపత్రి పరిస్థితిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. రెస్పెక్ట్ చేయడానికి మాటలు కూడా మాకు లేవు, ఇక్కడ ఏమి లేవు. మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే రాజమ్మ పొగురు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం. ఈ మాటల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. యాప్ మొత్తం పోయింది సార్, ఎక్కడ ఎవరి మీద పడిపోయిందో తెలియదు. బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు అక్కడ పడిపోయింది. ఏదో దయిస్తే చెయ్యండి మరి సార్లు. మాత్ర ఇచ్చిన వాళ్ళు అంటారు, మళ్ళీ మేమే పరిగెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని అరికట్టించుకోవాలి. మరి అదే మరి ఇంకా మరి మా రక్షణ. మళ్ళీ బాబు మాకు భోజనం పెడతాను, మాకు మాత్ర వేయట్లేదు, మాత్రలు కూడా మాకు వేయట్లేదు. ఏదో అయితే మాకు ఇంజక్షన్ చేయమంటే డబ్బులు కొనుక్కోవడం ఇంజక్షన్ ఏడుకుంటాం సార్. కార్లో కట్టి తెచ్చుకొని పోయితే, లేకపోతే అక్కడ సెటిల్ దగ్గర తెచ్చుకుంటాం. తర్వాత ఏదో అక్కడ రూమ్లో ఉన్నామా మేమే భవిష్యత్తు తుడుచుకొని చేసుకుంటాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ నెల 25వ తేదీ అంబేద్కర్ సెంటర్ సమీపంలోని కేసీఆర్ స్కూల్లో శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి భూసాన రమేష్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువకులు తమ సర్టిఫికేట్లతో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 20 కంపెనీల పైగా హాజరు కావడం జరుగుతుంది. సో 12th స్టాండర్డ్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఇట్లా కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా వేరువేరు ఉద్యోగ అవకాశాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. నర్సంపేటలో కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ నర్సంపేట నందు ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు మీరు మీ రెజ్యూములతో పాటు సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాల్సిందిగా మేము ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని చెప్పి తెలంగాణ శ్రీరామ్ దళ్ శాఖ తరఫున మేమందరం అడ్రస్ కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్, నర్సంపేట, అంబేద్కర్ సెంటర్, వరంగల్ జిల్లా. అందరికీ నమస్కారం. శ్రీరామ్ దళ్ ఆర్గనైజేషన్ తరఫున, నంద్యాల వినయ్ రెడ్డి అధ్యక్షుని తరఫున మనం 25వ తారీఖు ఏప్రిల్ 25, 2026 రోజున ఉదయం 8 గంటల నుంచి మెగా జాబ్ మేళా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలానే యాజమాన్యానికి సహకరించే యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఆత్మగౌరవ స్ఫూర్తికి ప్రతీకగా మహాత్మా జ్యోతిరావు పూలే నిలిచారని రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి బహుజనులకు హక్కుల మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ వంటి మహనీయుల ఆలోచనలను ఆచరిస్తే సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, యువత పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఒక మహనీయుడిగా ఉన్న జ్యోతిరావు పూలే గోవింద్ గారికి ఈవేళ జయంతోత్సవాలు జరుపుకోవడం చాలా మహిళలకు స్కూల్ స్థాపించడం, ఎన్నో మంచి కార్యక్రమాలు, వెనకబడిన వర్గాలని ముందుకు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలుసు. ఈ రోజున మనం స్మరించుకుంటూ ఈవేళ చాలా పెద్ద ఎత్తున మీ అందరి సమక్షంలో నివాళులు అర్పించడం అభినందనీయమని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. భారతదేశంలో తొలి మహాత్మా అనే పిలిపించుకున్న వ్యక్తి జ్యోతిరావు గోవిందరావు పూలే గారు. ఆయన జయంతి పురస్కరించిన భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన మన భావి తరాలకు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ఆ రోజు మరి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరి పూలే గారిని, అంబేద్కర్ గారిని, అలా జయంతి పురస్కారాలు మరి సేవలు మరి ఎక్కడైనా భార్య సేవ చేస్తే భర్త చేయరు, భర్త సేవ చేస్తే భార్య చేయరు. వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏదైతే మనకి ఫలాలు కావాలో ఆ ఫలాలు ఈ రోజున మనం అందరం అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నామండి. జ్యోతిరావు గారు, పూలే గారు వాళ్ళు చేసిన త్యాగాలు, ఎంతోమంది మహానుభావులు పోరాడిన పోరాటంలో మరి ప్రథమంగా జ్యోతిరావు పూలే గారు కూడా ప్రధాన పాత్ర వహించారు. ఎందుకంటే ఆయన ఒక బీసీగా పుట్టిన బీసీలకు ఒకటే చేయలేదు, ఎంతో కొంత 1% అయినా మనం సర్వీస్ చేసే విధంగా ముందుకెళ్తే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా బాపట్ల జిల్లాలో ఈ నెల 15వ తేదీ శ్రీ కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో శ్రీ పరాభవ వైభవ చింతామణి గణపతి హోమము, నవగ్రహ జపము, అభిషేకము, గరిక పూజ మరియు మహాధూప సేవలు నిర్వహించనున్నట్లు శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ప్రకటించింది. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని భక్తులు తమ గోత్రనామాలను సహస్ర గోత్రనామ నివేదనలో నమోదు చేసుకుని చింతామణి గణపతి అనుగ్రహం పొందాలని పీఠం గౌరవ సలహాదారు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ తెలిపారు. సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. మన బాపట్ల పట్టణంలో కోనా కళాక్షేత్రం టౌన్ హాల్ ప్రాంగణం నందు ఈ నెల 15వ తేదీ 15/4/2026 కార్యసాధన జరగటం కోసంగా లలితా త్రిపుర సుందరి పీఠం బాపట్ల వారి యొక్క ఆధ్వర్యంలో చింతామణి గణపతి మహామంత్రముతో ఇంకా విశేషమైనటువంటి ఆ యొక్క యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శ్రీ సంగమేశ్వర మందిరంలో శ్రీ దత్తాత్రేయ మందిర విగ్రహ ప్రతిష్టాపన 2వ రోజు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఉదయం అవాహిత దేవతల పూజలు నిర్వహించి దత్తాత్రేయ స్వామి వారికి 108 సుగంధ ద్రవ్యాలతో కలిపిన జలముతో అభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ వైదిక కార్యక్రమాలను మాడుగుల సర్వోత్తమ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పూజారులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బాపట్ల జిల్లాలో వ్యవసాయ భూముల్లో సుమారు 25 నుండి 30 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయాలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు తెలిపారు. ఈ కలెక్టరేట్లో 34 ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండటంతో ప్రజలకు పాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. అమృతధార 2.0 పథకం ద్వారా కృష్ణానది నీటిని బాపట్ల పట్టణానికి నేరుగా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అలాగే నల్లమడ డ్రైనేజీ ఆధునీకరణకు 370 కోట్లతో ప్రతిపాదనలు సీఎంకి సమర్పించినట్లు తెలిపారు. మీ వంతు పాత్ర పోషించాలని, ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ గంజాయి కానీ ఏ విషయంలో కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి. బాల్య వివాహానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సిద్ధాంతానికి అనుగుణ 50 నిమిషాలు 3 గంటల 30 నిమిషాలు అంటే 3.5 గంటల పాటు జరిగిన 6 to 9 మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ పొలిటికల్ గవర్నెన్స్, అలాగే మన సూర్యుల అభివృద్ధి, అట్లాగే మన 2వ చెరువు పెట్టడం, అది ఎలా కోర్టు చేసి ముందుకు వెళ్తామని సీఎం గారు తెలియజేయటం, అలాగే అమృతధార 2.0 పథకం కింద జరగటం జరిగింది. ఇలా బాపట్ల విషయానికి సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహాత్మా జ్యోతిరావు పూలేకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఘన నివాళులు అర్పించారు. శనివారం ఏలూరు జూట్ మిల్లు సెంటర్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూలే గారు విద్యా విప్లవం, మహిళా అభ్యున్నతికి, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన సేవలు సమాజానికి మార్గదర్శకమవుతాయని తెలిపారు. పూలే ఆశయాలను ఆచరించడం ద్వారా సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షపై కూడా ఈ రోజున అధికారికంగా మరి యొక్క కార్యక్రమం కూడా 2008-9లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు గౌరవ చిరంజీవి గారు మహాత్ములందరినీ కూడా గుర్తు చేసుకొని మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని ఆ రోజున వారు తెరపైకి తీసుకొచ్చి వారు సాగించినటువంటి ఉద్యమాలని ప్రజలందరూ కూడా అంకితం చేయాలన్నటువంటి భావంతో చేశారు. మరి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారికంగా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాలని, ఆలోచనల్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని లోకిస గ్రామంలో 114 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ జిల్లా ఉప అధ్యక్షుడు మక్కువ శ్రీధర్, టీడీపీ మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, గోవింద తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం మండలం లోకిస్ గ్రామంలో పల్లె పండుగలో ఇచ్చినటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 1 కోటి రూపాయల శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు 15 లక్షలు శాంక్షన్ ఇస్తే దాంట్లో 90 లక్షల వరకు గ్రౌండ్ అయ్యాయి. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం, ఎందుకంటే గత గవర్నమెంట్ గ్రామాలు వదిలేసే గ్రామ అభివృద్ధి పట్ల పూర్తిగా విక్షేపం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా కనీస సౌకర్యాలు, వాళ్ళు నడిచేటువంటి రోడ్డు, వాళ్ళ ఇంటి నుంచి వదిలేటువంటి డ్రైన్లు కూడా చాలా వరకు ఈరోజు చూశాను. కనీసం ఇంతవరకు కూడా వేసుకోకపోవడం అంటే దురదృష్టకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతవరకు చేసుకుంటే ఈ ప్రభుత్వం అన్నీ కూడా ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నాం. మరి అదే అంతేకాకుండా ఈరోజు జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి వేడుకలు ఈరోజు జిల్లాలో చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి మంచి పనులు అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 200 సంవత్సరాల క్రితం ఆయన తీసుకొచ్చిన విధానాలు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఒక ఒరవడి మనకు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుండి పంటను కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన మొక్కజొన్నను అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనాలని మండల అధ్యక్షుడు పుప్పాల ఉపేందర్ పేర్కొన్నారు. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఖానాపూర్ మార్కెట్ యార్డు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంట వేసి ధాన్యాన్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్టి మొక్కజొన్న పంట మొక్కలను మార్కెట్ యార్డులో కానీ కొనుగోలు కేంద్రాన్ని కానీ ఏర్పాటు చేసి తక్షణమే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ కనీసం మొక్కజొన్న విషయంలో మీరు స్పష్టత ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. రైతులను ఆదుకుంటాం, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీరు ఇప్పటికీ కనీసం రైతు రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు, రైతు భరోసా కూడా ఇంకా ఎవరికి పూర్తిగా చేయలేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న మీరు రైతుల మీద ఇలాంటి చర్యలు నిరంకుశత్వానికి నిదర్శనం చూపుతున్నాయి. మీ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకునే విధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రంని తక్షణమే ఏర్పాటు చేసి ఆ మొక్కజొన్న మొక్కలని కొనుగోలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ ఖానాపూర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చే విధంగా కార్గో ఎయిర్పోర్టు పేరుతో జిల్లాలో భారీ భూసేకరణ చేసి విధ్వంసానికి పాల్పడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని వామపక్ష ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎయిర్పోర్టు, పోర్టు, థర్మల్, అణు ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవడం వల్ల పర్యావరణానికి ముప్పుతో పాటు వేలాది కుటుంబాల ఉపాధి కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా సర్వేలు చేయడం, పోలీసు నిర్బంధం విధించడం తప్పని విమర్శించారు. పెండింగుల్లో ఉన్న సాగు ప్రాజెక్టులను నిధులు కేటాయించి డిమాండ్ చేశారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ప్రభావిత గ్రామంలో పర్యటనలు చేపడతామని తెలిపారు. కుర్రోళ్ళకి రెడ్ కావాలి కానీ బ్లాక్ అమ్మాయిలకి ఏమన్నా పింక్ అను వైలెట్ కావాలి. డబ్బు మనకే వాడేమో దానం చేయట్లేదు కదా, మనకు నచ్చిన కలరే మనం, వాడికి నచ్చింది మనకి కొన్ని వైలెట్ కొన్ని పింక్ మిక్స్ చేయమని అమ్మాయిలు ఒకే కలర్ కాకుండా రేపు కొంచెం ముందు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయాణ భారంతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పంగలూరు మండలం కొండమూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం పాఠశాలల్లో 100 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు 10,874 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కుర్రోళ్ళకి రెడ్ కావాలి కానీ బ్లాక్ అమ్మాయిలకి ఏమన్నా పింక్ అను వైలెట్ కావాలి. డబ్బు మనకే వాడేమో దానం చేయట్లేదు కదా, మనకు నచ్చిన కలరే మనం, వాడికి నచ్చింది మనకి కొన్ని వైలెట్ కొన్ని పింక్ మిక్స్ చేయమని అమ్మాయిలు ఒకే కలర్ కాకుండా రేపు
వస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా ప్రాచుర్యం, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో మందికి బాల బాలికలకు కూడా విద్యాబుద్ధులు చెప్పినటువంటి జ్యోతిరావు పూలే గారు నిజంగా 200 సంవత్సరాల కింద జన్మించి మనందరికీ ఒక ఆ రోజు ఏ సదుపాయం లేని రోజే తన సొంత భూమిని కూడా దాన ధర్మం చేసి సొంత భూమిని కూడా అమ్మి కళాశాలలు ఆ రోజు విద్యా సంస్థలు నడిపి 1848లోనే బాలికల పాఠశాల పెట్టినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. కాబట్టి అలాంటి ఆదర్శమైన నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరికి విద్య హక్కుగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బాలికలంటేనే ఇంటి వంటింటి కుందేళ్లకుండే మనం భువనగిరి పట్టణంలో చూడొచ్చు. ఇక్కడ జనరల్ స్థానంలో కూడా పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక బీసీ బిడ్డను చైర్మన్ చేసిందంటే ఇలా బీసీలకు దక్కుతున్నటువంటి ప్రజాప్రభుత్వంలో గౌరవం అని చెప్పి దీన్ని. బాపట్లలో 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విధానాన్ని పరిశీలించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రశ్నపత్రాలు మూల్యాంకనంపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు ఇబ్బందులు లేకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో 750 మంది ఉపాధ్యాయులు పాల్గొంటుండగా సుమారు 1.77 లక్షల ప్రశ్నపత్రాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 15వ తేదీ వరకు మూల్యాంకనం కొనసాగుతుందని వెల్లడించారు. బాపట్లలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా సమాజవాదీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు మాట్లాడుతూ పూలే విద్య ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి పాఠశాలలు స్థాపించారని, సావిత్రిబాయి పూలే మహిళా విద్యాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సిపిఐ నేత గంగయ్య మాట్లాడుతూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ నాయకులు మేధా శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషం. భారతదేశంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ వల్ల అనేక మంది దళితులు, బలహీన వర్గాల ప్రజలు సంపదలకి, చదువులకి ఈ నెలలో జరిగినాయి. పూలే గారు, అట్లనే జగజ్జీవన్ రావు గారు, అట్లనే రేపు 14వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహనీయుల జయంతుల సందర్భంగా మనం అందరమే వారి ఆశయాలకి మరోసారి పునరంకితం కావాలి. వాళ్ళు చెప్పినటువంటి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నిలబడుతోందని ధ్వజమెత్తారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్స్ ఇస్తే అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 11,650 రూపాయలకు ఒక్కో మొబైల్ కొనుగోలు చేస్తే 14,000కు కొన్నామని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తే తగదని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఏ పథకం ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తారు. మనం బస్ ఫ్రీ వచ్చిన 48 గంటల్లోనే బస్ ఫ్రీ పెట్టినాం. దాని మీద దొంగ వీడియోలు చేసి వాళ్ళ ఇద్దరు బాల మనుషులు పోతారు, తగాదాలు పెట్టిస్తారు.
తగదని కొట్టుకోండి, మేము ఫోటో తింటాం, అది వీడియో పెడతామంటారు. అట్లాంటి పెట్టించి బస్ ఫ్రీ వేస్ట్ అని 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. వాడు ఏమోదారో చెప్తారు. ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తారు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 అని దొంగ లెక్కలు చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, కూడా దేవాలయం గురించి మనస వాచ కర్మేణ ఈ రోజు వరకు ఎవరి దగ్గర దేవుడి పేరు మీద మేడారంలో ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఎలాంటి కమిషన్లకు ఆశపడలేదు. ఆ రోజు గుడిగా చెప్పినా ఈ రోజు నేను సభలో చెప్తున్నాను. నా ఆత్మగౌరవం మనం. ఒడిశా సరిహద్దుల్లో లోయలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఒడిశా నుంచి విశాఖకు వెళుతుండగా అదుపు తప్పి లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 20 మందికి గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేశారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మీరే చూస్తారు.